When we are controlled by the Spirit of God, we can show visions to us. మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ వశంలోనికి వస్తామో దేవుడు తన దర్శనాలు మనకు చూపిస్తాడు. As long as you are controlled by these earthly things, you cannot have heavenly visions. మీరు ఈ లోక సంబంధమైన వాటి వశములో వాటి స్వాధీనంలో ఉంటే పరలోకపు దర్శనాలు మీరు చూడలేరు. The children of God, the church of God, the elders, pastors, evangelists, even the prophets, every one of us, we should be controlled by the Spirit of God. దేవుని బిడ్డలైనటువంటి దేవుని సంఘములోని పెద్దలు, చిన్న బిడ్డలు, సువార్థికులు, సంఘ కాపురులు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మవశములో స్వాధీనంలో ఉండాలి. God said in the Bible, choose what you want. దేవుడు ఎప్పుడు కూడా మన బైబిల్లో మీకు ఇష్టమైన వాటిని ఎన్నుకోండి అని చెప్పాడు. Choose what is good or evil, మంచి చెడు, life or death, జీవము మరణము, holy life or unholy life, పరిశుద్ధమైన జీవితం అపవిత్రమైన జీవితం, God as your master, your creator, or a Satan as your master creator, up to you. నీ యొక్క యజమానునిగా నీ సృష్టికర్తగా దేవుని ఎన్నుకుంటావా లేక సాతాన్ని ఎన్నుకుంటావా అది నీ చేతిలో ఉంది. Whom do you want to choose? మీరు ఎవరిని ఎన్నుకోవాలనుకుంటున్నారు? God is not going to force you. దేవుడు నిన్ను ఎప్పుడు బలవంతం చేయడు. God has given us freedom. దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు. Many are choosing the wrong ways. కానీ అనేక మంది తప్పుడు మార్గాలను ఎన్నుకుంటున్నారు. They are thinking no judgment will come. ఎలాంటి తీర్పు మాకు ఉండదేమో అనుకుంటున్నారు. Dear brothers and sisters, whatever we do, good or evil, it will be counted. One day we have to stand before the throne of God. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చేసినది ఏదైనా మంచి అయినా చెడైనా ఒక దినాన దేవుని సింహాసనం ముందు మనం నిలబడాలి. All our wrong things will come and stand in front of us. మనం చేసిన చెడ్డ క్రియలన్నీ కూడా వచ్చి మన ముందు నిలబడతాయి. All our iniquities, sins will come and stand in front of us. మన పాపములు, మన అతిక్రమములన్నీ కూడా వచ్చి మన ముందు నిలబడతాయి. That is why it is better for all of us to get rid of all filthy things and world than let us repent and turn to God. అందుకే ఈ లోక సంబంధమైన ప్రతి దుష్ట కార్యములన్నీ విడిచిపెట్టి పాపములు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగటం మంచిది. If you don't choose to follow real Christ, నిజమైన క్రీస్తును అనుసరించడానికి ఎన్నుకోకపోతే you will be deceived. మీరు మోసపోతారు. Never allow deception to overtake you. ఎన్నడూ కూడా మోసము అనేది నిన్ను వశపరచుకోకుండా జాగ్రత్త Never allow పడండి. any filthy things to take over you. ఎలాంటి వ్యర్థమైనవి కూడా నీ జీవితంలో ఉండడానికి అనుమతించవద్దు. My dear brothers and sisters, people are choosing filthy things of the world. They are not choosing the right things of the world. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ప్రజలు చెడ్డ వాటిని ఎన్నుకుంటున్నారు కానీ మంచి వాటిని ఎన్నుకోవటం లేదు. Choice is yours, my brother. ఎన్నుకునే అవకాశం నీకు ఇవ్వబడింది సహోదరుడా. Choose the real way of God. దేవుని యొక్క నిజమైన మార్గాన్ని మీరు ఎన్నుకోండి. Choose the right way. సరైన మార్గాన్ని ఎన్నుకోండి. Choose the righteousness. నీతిని ఎన్నుకోండి. Choose holiness. పరిశుద్ధతను ఎన్నుకోండి. Choose Jesus Christ. యేసుక్రీస్తుని ఎన్నుకోండి. Choose heaven. పరలోకాన్ని ఎన్నుకోండి. Do not choose the hell. నరకాన్ని ఎంచుకోవద్దు. Do not choose the filthy things of the world. ఈ లోకములో అసహ్యమైన వాటిని ఎన్నుకోవద్దు. Don't follow the righteousness. ఈ లోకములో ఉన్న అవినీతిని అనుసరించవద్దు. Follow Jesus. యేసయ్యను అనుసరించండి. Let Jesus Christ be your Lord and Savior. యేసుక్రీస్తు వారే మీకు ప్రభువుగా రక్షకుడిగా ఉండాలి. As long as He is your Lord and He is your Savior, when you say Jesus Christ is the Lord over my house, Lord over my life, Lord over my everything that I have in the world, and He will take care of you. One day you will end up your life in heaven. ఆయన ఎంతకాలం వరకైతే ఆయన ప్రభువుగా నా రక్షకుడిగా ఉంటాడు, నా జీవితంలో, నా కుటుంబానికి, నా కూడా సమస్తానికి ఆయనే ప్రభు అని ఒప్పుకుంటావో ఆయన ఒక దినాన నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యం చేయబోతున్నాడు. నువ్వు మనసు మార్చుకో. దేవుడు నీకు టైం ఇచ్చాడని రిబెలియస్ గా జీవించొద్దు. దేవుడు నీకు సమయం ఇచ్చాడు కదా అని దుర్వినియోగం చేసుకోవద్దు. డోంట్ డిసోబే గాడ్. మోసం వెంట పరుగులు తీస్తుంది లోకం. ఏది చెడో దాన్నే కోరుకుంటుంది. పరిశుద్ధ జీవితాన్ని అసహించుకుంటుంది. నీతిని అసహించుకుంటుంది. ఒకరోజు తీర్పు రాబోతుంది. Satan is always trying to deceive people. సాతానుడు ఎప్పుడు కూడా ప్రజలను మోసగించాలని ప్రయత్నిస్తాడు. Because one reason, one target, he doesn't want you and me to go to heaven. ఎందుకంటే ఒకే కారణం, ఒకే గురి ఏమిటంటే నీవు నేను పరలోకానికి వెళ్ళడం వాడికి ఇష్టం లేదు. He knew that if we obey God, we are going to reach heaven. మనం దేవునికి లోబడితే పరలోకం చేరుతామని వాడికి ఖచ్చితంగా తెలుసు. John chapter 3:16, whoever accepts Jesus Christ as their personal savior, they will have everlasting life. యోహాను 3:16లో ఎవరైతే యేసుక్రీస్తు వారి నామమున విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవములోనికి వారు ప్రవేశిస్తారు. Those who believe in the Lord Jesus Christ, you and your household will be saved
Acts chapter 16 verse 31. అపోస్తల కార్యాలు 16:37లో ప్రభువైన యేసుక్రీస్తు వారి విశ్వాసం ఉంచిన వారును వారి కుటుంబం కూడా రక్షింపబడతారు. They will have victory. వారు విజయాన్ని పొందుతారు. Nobody can separate them from the love of Jesus. ఎవరు కూడా క్రీస్తు ప్రేమలో నుండి వారిని వేరు చేయలేరు. That is why every day you should read this scripture, Romans chapter 8 verse 36 to 38. అందుకే ప్రతిరోజు కూడా రోమా 8:36 నుండి 38 వరకు ప్రతిరోజు ఈ వాక్యాన్ని చదవండి. You should say that nothing will separate me from the love of my God. నా దేవుని ప్రేమ నుండి నన్ను ఏదియూ వేరు చేయలేదు. No deception can take place in my life. నా జీవితంలో ఎలాంటి మోసము కూడా జరగలేదు. ఇప్పటికే ప్రపంచము మోసంలోకి వెళ్ళిపోయింది పిల్లదా. కళ్ళు తెరిచి సత్యాన్ని వెంబడిద్దాం, పరలోక రాజ్యాన్ని చేరుకుందాం.